సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1 లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మిచోంగ్ తుఫాను వల్ల జరిగిన పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంపు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలకు నిధుల విడుదలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీల ఆందోళనలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. మరి ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది, కేబినెట్ ఎజెండా ఏమిటి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 2 సార్లు కేబినెట్ వాయిదా పడింది. చివరకు ఈ రోజు కేబినెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశానికి ప్రధానంగా ఏదైతే మిచోంగ్ తుఫాను వల్ల 22 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో దానికి సంబంధించి చర్చించి దీనికి సంబంధించి ఎలాంటి పరిహారం అందించాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి తోడ్పాటు ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలు ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మేరకు సాయం అవుతుంది తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పంట నష్టపోయిన రైతులకు మరలా పంట వేసుకోవడానికి ఏ విధమైన సహాయం అందించాలి లాంటి అంశాలపైన ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని గతంలో 5 లక్షలుగా ఉంది ఆరోగ్యశ్రీ పరిమితి, దాన్ని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నేడు ఆమోద ముద్ర వేయబోతుంది. అయితే పరిమితిని పెంచడం వల్ల ఉపయోగం లేదు. ఏదైతే ప్యాకేజీలు అంటే ఆ వివిధ వ్యాధులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజీల్లో పెంపుదల లేకపోతే ఆరోగ్యశ్రీ పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లభించదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే ముందే ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్యాకేజీలను పెంచాలి, అదే సమయంలో పరిమితిని పెంచినంత మాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయం అయితే ప్రజలు వ్యక్తమవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తాను చేయదలుచుకుంది చేయాలి. ఎన్నికల ముందు ఇదొక జిమ్మిక్కుగా 25 లక్షల వరకు కూడా పరిమితిని పెంచుతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కొన్ని వ్యాధులకు సంబంధించి 5 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉంది. అయితే ఎన్నికల ముందు ప్రజలు మభ్యపెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకాలకు కూడా నేడు ఆమోద ముద్ర వేసి ఆ పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు పెన్షన్లు అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి జగన్ మాట తప్పి మడం తిప్పారు. ప్రస్తుతం ఈ చివరి సంవత్సరం ఆఖరి 2 నెలలు ఉందనగా 3,000కు పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందే 2,000 రూపాయలు పెన్షన్ చేస్తే అక్కడి నుంచి 1,000 రూపాయల వరకు కూడా ఈ ప్రభుత్వం మాత్రం దశల వారీగా పెంచుతూ వచ్చింది. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీలు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిపైన కూడా అంటే వారి ఆందోళన కూడా అడ్రస్ చేసే అవకాశం ఈరోజు కేబినెట్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ చంద్ర.